ప్రతి పల్లె ప్రాంతానికి పట్టణ ప్రాంతాలు కూడా వికసిత భారత్ అని కొన్ని వ్యాన్లు తిరిగినాయి. అధికార యంత్రాంగం ఆ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి నిధుల వివరాలు కూడా చెప్పారు. విన్నవాళ్ళు 5% కూడా లేరు, వినని వాళ్ళు 95% మంది ఉన్నారు. కానీ ప్రయత్నం అయితే ఆపలేదు కేంద్ర ప్రభుత్వం. స్థానికంగా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా అందులో పాల్గొన్నారు. ఈ వికసిత భారత్ అనేటువంటిది మోడీ సర్కారు చెప్పేటువంటిది ప్రతి రాష్ట్రం కూడా అందులో ఉంటుంది. అంటే భారతదేశం వికసితం అవ్వాలంటే రాష్ట్రాలను వికసితం అవ్వాలి కదా. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్లాన్ని నీతి ఆయోగ్ వాళ్ళు తీసుకొచ్చి తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి చూపించారు. జగన్తో కూర్చుని నిర్ణయం తీసుకుని ఫైనల్ చెప్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇందులో తాజాగా చీఫ్ సెక్రటరీ డాక్టర్ కె జవహర్ రెడ్డిని రాష్ట్ర సచివాలయంలో వికసిత ఆంధ్ర 2047 మీద నీతి ఆయోగ్ ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇచ్చారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ తీర్చిదిద్దాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. దానికి అనుగుణంగా ఏపీని కూడా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి జరుగుతోంది. దేశంలోని 2వ అతిపెద్ద సముద్ర తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం పోర్టు, ఫిషింగ్ హార్బర్లు వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. పారిశ్రామిక పర్యాటక పరంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందంటూ జవహర్ చెప్పుకొస్తే 2047 నాటికి ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఈ విజన్ డాక్యుమెంట్ ఎంతో ఉపయోగపడుతుంది. దీన్ని త్వరలోనే ముఖ్యమంత్రి వద్ద ప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళ సూచనలు కూడా తీసుకుంటామంటూ చెప్పుకొచ్చారు. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ అన్నటువంటిది 2047 నాటికి వికసిత ఆంధ్ర లక్ష్యాలు సాధనకి సంబంధించినటువంటి అంశాలని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పింది కేంద్రం.